హాయ్, అందరికీ నమస్కారం. కొన్ని తడిపిన అటుకులు, కొన్ని ఉడికించిన కందులు ఉంటే ఆ రెండింటిని కలిపి ఏదైనా చేద్దామని చెప్పేసి ఇలా అటుకుల పోపు వేసేసాం. అదే అండి అటుకుల ఉప్మా. తప్పులు అందరం చేస్తాం కదా. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? ముందు నువ్వు తప్పులు చేసావా లేదా చెప్పు అని మీరు అడిగారు అనుకోండి, చేసే ఉంటాను, ఖచ్చితంగా చేసి ఉంటా. చేసి ఉంటాను అని చెప్తే సేఫ్ జోన్. చేశాను అని చెప్తే మళ్ళీ ఏం తప్పులు చేశారు అనే ప్రశ్నకి అవి సీక్రెట్స్, అట్లా చెప్పొద్దు. అసలు ఇంతకీ తప్పు అంటే ఏంటి? తప్పు అంటే ఏంటో తెలిస్తే కదా మనకు తెలిసేది, తప్పులు చేసామా లేదా అని తెలిసేది. ఇప్పుడు నేను మాట్లాడేదంతా అవతలి వ్యక్తి మన తప్పుల గురించి అనుకునే తప్పులు కాదు, మన గురించి మనం అనుకునే తప్పుల గురించి. అరెరే, ఇలా చేసామే, ఇలా చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా జరిగిపోయింది, నేను అనుకోకుండా చేశాను, అలాంటివి అన్నమాట. ఈ పూలు చాలా బాగున్నాయి కదా. సాయంత్రం ఊరికే అలా వాక్కి వెళ్తుంటే, అంటే వెళ్ళి వస్తుంటే, చాలా రోజులైంది ఇంట్లో అలాగే ఉంటున్నాను అని ఏదో ఒక వంక పెట్టుకొని చిన్నగా ఇంటి దగ్గర షాప్కి వెళ్ళి పక్షులకు వేసే స్టీమ్ రైస్ అయిపోయింది, తెచ్చుకుందాము అని వెళ్ళి వస్తుంటే ఈ పూలన్నీ పలకరిస్తూ ఉన్నాయి. నన్ను ఎంత బాగా పిలిచాయో తెలుసా? నా వైపు చూడు, నా వైపు చూడు అని ఒక్కొక్క పువ్వు అంటుంటే అన్ని పూలని పలకరించేశా. అయితే మళ్ళీ తప్పులు అనే టాపిక్కి వద్దాము. మనం చేసిన తప్పులు లేదా అనుకోకుండా జరిగిన తప్పులు అని అనుకుంటాం. అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? మనల్ని కోప్పడుకుంటామా, లేదంటే అయితే అయ్యింది పోనీలే అని అనుకుంటామా? యాక్చువల్గా మనల్ని మనం కోప్పడకూడదంట, సాఫ్ట్గా జెంటిల్గా ఉండాలంట. అయితే తప్పు జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం మంచిదే, ఎందుకంటే సరిదిద్దుకుంటాం కదా. వస్తూ వస్తూ చాలా రోజులైందని ఇక్కడ ట్రీ హగ్గింగ్ కూడా చేసుకున్నాను. అలా 2 అడుగులు వేసి స్ట్రైట్గా వద్దామనుకునే దాన్ని ఇటువైపు చూసి ఆగి మరీ చెట్టు దగ్గరికి వచ్చి ట్రీ హగ్గింగ్ చేసుకొని ఇంటికి వచ్చా. మనం చేసిన తప్పులకి గిల్ట్గా ఫీల్ అయినా, బాగా స్కోల్డ్ చేసినా, కోపం చేసినా, ఎప్పుడు మనం ఇంతే అని మనల్ని మనం చివాట్లు వేసుకున్నా, అలా అని ఎప్పుడు బాధపడుతూ ఉన్నా చేసిన తప్పుకి మనం వీక్ అవుతాం కానీ స్ట్రాంగ్ అయితే అవ్వం కదా. సో మనకి మనం జెంటిల్గా ఉండి ఆ గిల్ట్ నుంచి బయటకు వచ్చి స్కోల్డింగ్ ఆపేసి తప్పును సవరించుకుంటే బాగుంటుంది. చెప్పడానికి చాలా సింపులే, ఆచరణలోకి ప్రాక్టీస్ చాలా అవసరం. సరే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.